హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ను కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, డీప్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవ్వడం మాత్రం మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది మనకి రికవరీ కనిపించింది మార్కెట్లో. అండ్ మార్కెట్ ఏదైతే ఎస్టర్డే హైస్ ఉన్నాయో, అంటే మార్కెట్లో ఏదైతే స్పెషల్ సెషన్ వచ్చిందో సాటర్డే రోజు, ఆ సెషన్ హై కూడా బ్రేక్ చేసింది. దానికన్నా ముందున్న ఏదైతే హైస్ ఉన్నాయో అది కూడా బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఈవెన్ 22,600 వైపు మార్కెట్ వెళ్ళింది, అండ్ దగ్గర 22,600 దగ్గర మార్కెట్లో హై చేసింది. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది సెకండ్ హాఫ్లో. దట్టు ఎందుకంటే మనం గ్లోబలీ మార్కెట్స్ చూసారనుకోండి, గ్లోబల్ మార్కెట్స్లో కొంచెం నెగిటివ్ సెంటిమెంట్, యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కొద్దిగా నెగిటివ్లో ఉండే. అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్లో చూస్తే హ్యాంగ్సెంగ్ కానీ తైవాన్ కానీ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఏషియన్ కంప్లీట్లీ మార్కెట్స్ నెగిటివ్లో ఉండే. అందుకోసమే నాకు తెలిసి ఇక్కడ కూడా మన మార్కెట్స్ ఆఫ్టర్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనకు సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా కనిపించింది, అండ్ ఫిన్ నిఫ్టీలో. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీలో స్టిల్ ఇంకా కూడా మన ప్రైస్ యాక్షన్ వచ్చేసి స్ట్రాంగ్లీ పాజిటివ్గా ఉన్నాను నిఫ్టీలో. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ ఇది. సో నిఫ్టీలో మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, పాస్ట్ 3 డేస్ నుంచి మార్కెట్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు ప్రీవియస్ 3 డేస్ మనం చూసినట్టయితే స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ మీరు డౌన్ సైడ్లో మార్కెట్ చూసారనుకోండి, మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్లో డిప్ వచ్చిందో అక్కడ నుంచి స్ట్రాంగ్లీ బయర్స్ అప్ సైడ్లో తీసుకెళ్ళి క్లోజ్ చేసిన లెవెల్ ఇది. అండ్ ఈ క్యాండిల్ కూడా. సో ఇంకా కూడా ఆ లెవెల్స్ పైనే మార్కెట్ ఉన్నాం కాబట్టి మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీని. అండ్ నిఫ్టీ మనం ఎప్పుడు మార్కెట్లో బెరీష్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఇవాళ డేలో అండ్ దానికన్నా ప్రీవియస్ క్యాండిల్ ఒక డేలోస్ బ్రేక్ అయితే, అంటే 22,400 అండ్ 22,300 ఈ రెండు లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్స్. ఒకవేళ ఇంట్రా డేలో రేపు మార్కెట్ 22,400 బ్రేక్ చేసి దీని కింద ట్రేడ్ అవుతేనే అప్పుడు ఆలోచిద్దాం మనం పీఈ సైడ్లో. అండ్ అప్పటి వరకు ఆలోచించకండి. మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మార్కెట్ యాజ్ ఆఫ్ నో 22,529లో మార్కెట్ క్లోజ్ అయింది, అంటే 22,500 పైనే మార్కెట్ ఉంది. సో స్టిల్ ఇంకా కూడా నిఫ్టీ పాజిటివ్. అండ్ అప్ సైడ్లో 22,600 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, ఈ ఆల్ టైమ్ హైస్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 22,600 పైన మార్కెట్ ఉంటే కనుక మార్కెట్ 22,700 అండ్ 22,800 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, ఇక్కడ నుంచి మార్కెట్లో మీరు ఫెబనాసీ ఏదైతే డ్రా చేస్తారో, సో ఇక్కడ మనకి 0.5 అండ్ 0.6 లెవెల్స్ వస్తాయి. దానిపైన మార్కెట్ యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అంటే పాజిటివ్ సైన్. మార్కెట్ ఏదైతే రిజెక్షన్ చేసిన లెవెల్స్ ఉన్నాయో దానిపైన ఉంది కాబట్టి ఆ జోన్స్ ఇప్పుడు సపోర్ట్లకి యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైతే ఇక్కడ మనకి డబుల్ టాప్ ఉందో ఆ లెవెల్స్ దాకా మార్కెట్ వెళ్ళొచ్చు. కాకపోతే మార్కెట్ 22,400 లెవెల్ బ్రేక్ చేయకూడదు. ఒకవేళ 22,300 బ్రేక్ చేస్తే అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేద్దాం, ఓకేనా. అండ్ అప్పటి వరకు నిఫ్టీలో పాజిటివే ఉందాం మనం నిఫ్టీలో, ఓకేనా. నిఫ్టీ అయితే క్లియర్లీ అర్థమైంది. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ వచ్చేసి కొద్దిగా రిజెక్షన్ కనిపిస్తుంది నాకు బ్యాంక్ నిఫ్టీలో ఫిన్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఏదైతే మనకి ఫిబొనాసీ లెవెల్, ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది ఫిబొనాసీ 0.5 అండ్ 0.6 లెవెల్ అనమాట. సో ఈ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్లో ఒక రిజెక్షన్ కనిపిస్తుంది. అంటే ఇవాళ మార్కెట్లో 48,200 లెవెల్ దగ్గర మార్కెట్లో రిజెక్షన్ కనిపిస్తుంది. అండ్ దాని పైకి వెళ్ళింది మార్కెట్ ఆల్మోస్ట్ 48,259. సో ఈ లెవెల్స్ రౌండ్ ఫిగర్గా 48,200 లెవెల్స్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ కనిపిస్తుంది. ఈవెన్ మీరు డేటా చూసినట్టయితే ఈ లెవెల్స్ దగ్గర కాల్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది డేటా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ 48,000 లెవెల్ దగ్గర కూడా ఇప్పుడు డేటా మనం చూసినట్టయితే
రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు 48,000 పైన మార్కెట్ ఉంది. సో 48,000 లెవెల్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ క్యాండిల్లో మనం చూసినట్టయితే సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు క్లియర్లీ మార్కెట్ కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ కనుక ఏదైతే ఇవాళ డేలో అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఒక డేలో బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీని కిందనే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. అంటే అట్లీస్ట్ మార్కెట్ 47,800 బిలో మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఈ 200 పాయింట్స్ ఇక్కడ మధ్యలో జస్ట్ మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఆర్ ఎల్స్ ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది 48,000 అండ్ 47,900. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఈ ఒక బ్రేక్అవుట్ అయింది. కాకపోతే ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ అనేది దీని కిందికి వస్తే ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి దీని కింద మనం PE సైడ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ఈ లెవెల్స్ కింద ఎందుకంటే ఏదైతే ఫేక్ ఈ బ్రేక్అవుట్ ఉందో అది మనకి ఫేక్ బ్రేక్అవుట్ లెక్క మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, 48,200 లెవెల్ పైన 250 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయితే మార్కెట్ ఒక టార్గెట్స్ చాలా పెద్దగా ఉంటాయి. మార్కెట్ ఈ క్యాండిల్ ఒక హైస్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 48,800 అండ్ 49,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ మార్కెట్ అనేది సస్టైన్ అయ్యింది అనుకోండి, 48,200 ఆర్ 48,000 లెవెల్ని మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ అప్ సైడ్లో 49,000 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసినా కూడా మార్కెట్లో హై రైస్ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఈ హైస్ పైన ఉందో మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెసే ఉంటుంది. మార్కెట్ లో బ్రేక్ చేసింది అనుకోండి, అట్లీస్ట్ 2 days ఒక లో బ్రేక్ చేస్తే అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ దట్ టు మార్కెట్ అనేది 47,500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఈ క్యాండిల్ ఒక లోని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీని కిందకి మార్కెట్ వచ్చిందనుకోండి, బేరిష్ అవుతే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే కన్ఫర్మేషన్ ఇస్తాను. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ మధ్యలో ఉంది, 47,500 అండ్ 48,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, అండ్ అప్ సైడ్లో 48,500 ఈ జోన్ మధ్యలో ఉంది మార్కెట్. సో ఈ మధ్యలో ఉంటే మార్కెట్ కొద్దిగా సైడ్ వేసే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, యాజ్ ఆఫ్ నో నేను ఫుల్లీ కూడా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాస్ స్టిల్ ఇంకా కూడా ఏదైతే మనం ప్రీవియస్లీ ఒక 3 days మార్కెట్లో చూసినట్టయితే ఈ లెవెల్స్ పైనే మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ సైడ్ వేస్ టు బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ సైడ్ వేస్ టు బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ మనకి రిజెక్షన్ కనిపిస్తుంది కాబట్టి మనం కొద్దిగా అలర్ట్లో ఉండి మార్కెట్ ఎప్పుడైతే ఈ 2 days లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, అట్లీస్ట్ ఈ మనకి ఏదైతే ఇవాళ డే లో బ్రేక్ చేస్తే అప్పుడు కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ డే లో బ్రేక్ చేసింది అనుకోండి, దాని తర్వాత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అది 15 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను నేను, సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో సింపుల్ మార్కెట్ అనేది ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇవాళ డే లో దగ్గర. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. అండ్ ప్రీవియస్లీ ఇక్కడ మనకి సాటర్డే సెషన్ అండ్ దానికన్నా ముందు ఇక్కడ మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ ఉంది చాలా వరకు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఒక ప్యాటర్న్, ఒక బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి 15 minutes టైం ఫ్రేమ్లో. సో ఫస్ట్ హాఫ్లో మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో రికవరీ చేసి మార్కెట్లో ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ వరకు మార్కెట్లో బుల్లిష్ ప్యాటర్న్ ఉంది. దాని తర్వాత మార్కెట్లో సెకండ్ హాఫ్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక రిజెక్షన్ కనిపించి బేరిష్ కనిపిస్తుంది మార్కెట్లో, కాకపోతే ఇంకా కూడా లో బ్రేక్ అవ్వలేదు. అండ్ ఎప్పుడైతే డే లో బ్రేక్ అయింది అనుకోండి, రేపు ఒకవేళ మార్కెట్ దీని కింద ట్రేడ్ అవుతుంటే ఆర్ఎల్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ దీని కింద ఉందనుకోండి, ఒకవేళ మార్కెట్ దీని కింద సస్టైన్ అయ్యి మార్కెట్ కింద స్ట్రక్చర్ ఇదే ఫాలో అవుతుంది అనుకోండి, లోవర్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫాలో అవుతుంటే కనుక దీని కింద మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే మార్కెట్లో 47,800 కానీ అండ్ 47,763 ఈలో బ్రేక్ చేస్తే ఇక్కడ మనం PE సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఎక్కడ వరకు రావచ్చు, ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ 47,500 ఆర్ 47,400 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ స్వింగ్ లో వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ స్వింగ్ బ్రేక్ చేస్తే అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మార్కెట్లో డౌన్ సైడ్లో మనం ఈ లెవెల్స్ కింద మనం ప్లాన్ చేయొచ్చు PE సైడ్లో. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిన ప్లేస్ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, స్ట్రాంగ్లీ బులిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి టార్గెట్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ 48,500 అండ్ 49,000 లెవెల్ వరకు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ పైన మార్కెట్ 48,250 పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి, 48,250 పైన
మార్కెట్ సస్టైన్ అయితే అండ్ అప్ సైడ్లో ఇంకా పెద్ద టార్గెట్స్ ఉంటాయి 48,500 అండ్ 49,000 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఇది బ్యాంక్ నిఫ్టీ ఓకేనా. అండ్ ఇప్పుడు ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కేసు. ఫిన్ నిఫ్టీలో మనకి వాళ్ళు చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రీవియస్ మనం ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకొని హయ్యర్ హైస్ మార్కెట్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. స్టిల్ ఇంకా కూడా సైడ్ వేస్ టు బుల్లిష్ స్ట్రక్చరే ఉంది మార్కెట్. ఇక్కడ సింపుల్ ఫిన్ నిఫ్టీలో కూడా ఇవాళ డే లో బ్రేక్ అయినా అండ్ ప్రీవియస్లీ 2 days ఈ లో బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్లో ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ సేఫర్ సైడ్ వచ్చేసి దీని కింద స్ట్రాంగ్లీ ప్లాన్ చేయొచ్చు అనమాట. 21,300 కింద మార్కెట్ ఉంటే అప్పుడు స్ట్రాంగ్లీ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మార్కెట్లో డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయినా సరే ఇక్కడ మార్కెట్లో వెరీ నియర్ సపోర్ట్ ఉంది కాబట్టి ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 21,300 బిలో మార్కెట్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే ఇవాళ డే హై అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ డే హైస్ ఏవైతున్నాయో లైక్ 21,500 పైన మార్కెట్ ఉంటే అక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో ఓకేనా. సో ఈ మధ్యలో ఉంటే వదిలేసేయండి మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బికాజ్ ఇక్కడ కూడా మనం చాపీగా ఉండే అండ్ ఇవాళ కూడా మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వేస్ ఈ జోన్లో ఉంది కాబట్టి వదిలేసేయండి. ఈ లెవెల్స్ క్రాస్ అయితేనే ట్రేడ్ ప్లాన్ చేయండి ఫిన్ నిఫ్టీలో ఓకేనా. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే మనకి యాజ్ ఆఫ్ నో మనం గ్లోబల్ మార్కెట్ చూస్తే ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్లో ఉన్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఓన్లీ గ్లోబల్ మార్కెట్స్ డౌ జోన్స్ మనం చూసిన గ్లోబల్ మార్కెట్స్లో డౌ జోన్స్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో 27 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఓపెన్ అయిన తర్వాత అది నేను షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. సో నేను ఇక్కడ ట్రాక్ చేసి ఇక్కడ పంపిస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తాను ఓకేనా. సో ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే నిఫ్టీ ఆప్షన్ చైన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కొద్దిగా డిఫరెంట్ ఉంది. 22,500 లెవెల్ దగ్గర 86,749 అండ్ 2,40,000 ఇక్కడ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ మనకి 22,500 లెవెల్ దగ్గర అండ్ 22,400 లెవెల్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ పుట్ సైడ్ రైటింగ్ మనం చూసినట్టయితే పుట్ సైడ్ రైటింగ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి యాడ్ అయింది. సో నిఫ్టీలో నిఫ్టీ కొద్దిగా స్లైట్లీ బుల్లిష్ డేటా కనిపిస్తుంది యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ ఇక్కడ 22,550 అండ్ 22,700 లెవెల్ దగ్గర మనం చూసినాం అనుకోండి 600-700 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఈ లెవెల్స్ దగ్గర. బట్ ఇక్కడ మనం డేటా చూస్తే యాజ్ ఆఫ్ నో 22,500 మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 22,600 రెసిస్టెన్స్ అండ్ 22,700 రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో డేటా మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ రైటింగ్ యాడ్ అయింది. అండ్ ఇక్కడ మనం నిఫ్టీలో చూసినట్టయితే పుట్ సైడ్ అంటే ఎక్కువగా మనం చూసినట్టయితే ఇక్కడ మనకి పుట్ సైడ్ రైటింగ్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదే మనకి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి నియర్లో మనం చూసినట్టయితే కాల్ సైడ్ మనకి రైటింగ్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీకి కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. నిఫ్టీ డేటా వైజ్ పాజిటివ్ కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ డేటా వైజ్ నెగిటివ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడండి నంబర్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి 48,000 లెవెల్ దగ్గర 76,000 అండ్ ఇక్కడ 1,31,000 అండ్ 48,200 లెవెల్ దగ్గర 1,23,000. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఇక్కడ చూడండి పుట్ సైడ్ అండ్ ఇక్కడ కాల్ సైడ్ చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో ఓకేనా. సో 46,200 అండ్ 48,200 అండ్ 48,500 రెసిస్టెన్స్ అండ్ 48,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్కి వెళ్తే 47,500 సపోర్ట్ అండ్ దాని కిందకి వెళ్తే 47,000 లెవెల్ సపోర్ట్. సో బ్యాంక్ నిఫ్టీ డేటా నెగిటివ్ షో చేస్తుంది, నిఫ్టీ డేటా స్లైట్లీ పాజిటివ్ షో చేస్తుంది కన్క్లూజన్ ఇది. అండ్ నిఫ్టీలో మనం చూసినట్టయితే చాలా దూరంలో ఇంకా మీకు ఎక్కువ కాల్ రేటింగ్ అనిపిస్తుంది లైక్ 23,000 లెవెల్ దగ్గర 97,000 అంటే ఇక్కడ నుంచి మనకి సెల్లర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ మేబీ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేయవచ్చు అండ్ 23,000 వైపు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందేమో అని చెప్పి ఇంత దూరంలో మనకి కాల్ రేటింగ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి నిఫ్టీలో యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా పాజిటివ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా నెగిటివ్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఫిన్ నిఫ్టీలో మనం టెక్నికల్లీ చూసాం రిజెక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. అది ఫాలో అప్ అవుతుందా లేదా అనేది రేపు మార్కెట్లో అర్థమవుతుంది మనకి. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుంది దాని బేసిస్ పైనే మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. సో మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంట్రాడేలో నేను ఇక్కడ ట్రెండ్ అదేవిధంగా లెవెల్స్ కూడా చెప్తూ ఉంటాను. సో మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియోస్ చేస్తాం మనం. మార్కెట్ అవర్స్లో మాత్రం నేను మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.